విశ్వనేత నరేంద్ర మోడీ 74వ సంవత్సరం జన్మదినోత్సవం సందర్భంగా రోగులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్టా వంశీ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, మువ్వల వెంకట సుబ్బయ్య, పైలా సోమినాయుడు అన్నారు. మంగళవారం పాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం బీజేపీ నాయకులు సోమేశ్వరరావు, కనిశెట్టి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ కోరిక మేరకు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ఈరోజు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో సేవా కార్యక్రమాల్లో భాగంగా పొద్దున్నే రక్తదాన శిబిరం ఏర్పాటు, సాయంత్రం వంటంలో ఇటీవల వరదల్లో ఇబ్బంది పడిన ప్రజలందరికీ చీరల పంపిణీ. ఈ సేవా కార్యక్రమంలో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్లోని పేషెంట్లందరికీ పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్, దాడి జగన్, కరిముల్లా, టీవీ కిరణ్, పైలా సురేష్ తదితర బీజేపీ మహిళా మోర్చా మహిళలు పాల్గొన్నారు. నేడు భారత ప్రియతమ ప్రధానమంత్రి విశ్వనేత నరేంద్ర మోడీ గారి 74వ సంవత్సరం జన్మదినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, బీజేపీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి నాయకత్వంలో విజయవాడ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సేవా కార్యక్రమాల్లో భాగంగా పొద్దున్నే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం వన్ టౌన్లో చీరల పంపిణీ, ఏదైతే ప్రజలకి ఇటీవల వరదల్లో ఇబ్బంది పడిన ప్రజలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం, దాంట్లో భాగంగానే ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగానే గవర్నమెంట్ హాస్పిటల్లోని పేషెంట్లందరికీ కూడా పండ్లు, బ్రెడ్ యొక్క పంపిణీ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ విజయవాడ 6వ డివిజన్ మరియు ఇతర నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుంది. రానున్న సంవత్సరాల్లో కూడా నరేంద్ర మోడీ గారి జన్మదినం అంటే ఇట్లాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో భారతీయ జనతా పార్టీ ముందరికి వెళ్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మన దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినం సందర్భంగా మన రామ ఫంక్షన్ హాల్లో మన యువమోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల వారి యొక్క ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ దాదాపుగా 50 మంది దగ్గర 50 యూనిట్లు తీసుకోవటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటం, సాయంత్రం మా వంశీ గారు చెప్పినట్లుగా ఏదైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ కూడా బాగా దెబ్బతిన్నటువంటి మరి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా వస్త్రాలు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క మోడీ గారి జన్మదినం సందర్భంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే మన భారతదేశ ప్రధాని ప్రపంచంలో మొత్తంలో కూడా మరి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి ఎంతో శక్తియుక్తులతో ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రధానమంత్రి జన్మదినాన్ని మనం అందరం కూడా మరి ఆనందంగా చేసుకుంటూ వారి యొక్క ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు సేవా పక్షోత్సవాల రూపంలో జరగాలి. సేవా కార్యక్రమాల ద్వారా పేద సామాన్య ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పేద ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పళ్ళు పంపిణీ కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, అమ్మ పేరుతో ఒక చెట్టు నాటే కార్యక్రమం కావచ్చు, ఏదైతే పేదలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్లోని పుస్తకాలు, పెన్ను పంపిణీ కార్యక్రమాలు, ఇలా రకరకాల రూపేణా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పిలుపు మేరకు ఈరోజు రక్తదాన శిబిరాలు అనేక ప్రాంతాల్లోని విజయవాడలోని యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారి ఆధ్వర్యంలోని రక్తదాన శిబిరాలు చేపట్టడం జరిగింది. పాత కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. వృద్ధాశ్రమంలోని
వృద్ధులకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్టా వంశీ గారు, సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య గారు, మొవ్వల వెంకట సుబ్బయ్య గారు, పైలా సోమనాయుడు గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గారు, పైలా సురేష్ గారు, లక్ష్మణరావు గారు, ఇలా అనేక మంది ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని ఇక్కడ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందదాయకం, అభినందనీయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని పేదరికాన్ని ఆంధ్రప్రదేశ్లో రూపుమాపేలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిచేలా, యువతకు ఉపాధి అవకాశాలు పడేలా వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా తరఫున మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భారత ప్రధాని భారత ప్రజలందరి మన్నలు పొందుతున్నటువంటి, అభిమానాన్ని పొందుతూ ముచ్చటగా మూడవసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలాగే విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పెద్దలు అడ్డూరు శ్రీరామ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పలు చోట్ల మరి అనేకమైనటువంటి రూపాల్లో ఈ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగించడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు వంశీ గారు, వారితో పాటు మాజీ శాసనసభ్యులు సాంబయ్య గారు, వీళ్ళందరూ కూడా మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అన్ని వింగుల వారు కూడా దీనిలో పాల్గొని ఈ విజయవంతానికి కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి, ఆ రకంగానే అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పినటువంటి రూపంలో మరి పండ్ల కార్యక్రమం కానీ, అలా వస్త్రదానాలు కానీ, అన్నదానాలు కానీ, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మోడీ గారికి మరి ఆయుర ఆరోగ్యాలు పూర్తిగా ప్రసాదించాలని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. Like, subscribe and press the bell icon for new updates.